హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు ప్రకాష్, హైదరాబాద్లో ఉంటాను. ఎందుకు ఇట్లా ఫార్మల్గా నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నానంటే, దీంట్లో మిక్స్డ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా. కొంతమంది తెలియని వాళ్ళు కూడా, నాకు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాకి ఫస్ట్లీ ఏంటంటే, ఈ గ్రూప్లో మెంబర్స్గా ఉన్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ వీ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ జాయినింగ్ వ్యాక్ అకాడమీ. వీ లవ్ టు సీ యూ గైస్ సూన్. రైట్. సో కొన్ని మేజర్ అంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ కొన్ని మీకు చెప్దామని చెప్పి నేను ఈ చిన్న వీడియో చేయడానికి ట్రై చేస్తా ఉన్నాను. లాస్ట్ దాకా చూడండి. మోస్ట్లీ ఒక 7-8 minutes నేను ఫినిష్ చేస్తాను. సో టేక్ టైం. ఓకే. సో మనం ఫస్ట్ అందరం ఎప్పుడు కలవబోతున్నాం. సో మీ అందరికీ తెలుసు, October 2nd మనది ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవబోతా ఉంది, విచ్ ఈస్ జస్ట్ ఎ వీక్ అవే ఫ్రమ్ టుడే. ఒక 1 week తర్వాత మనందరం కూడా ఒకటే చోట కలిసి వీఆర్ గోయింగ్ టు లెర్న్. సో October 2nd ఈవినింగ్ 5 o'clock 5 PM to 8 PM వరకు మనం కలవబోతా ఉన్నాం. ప్లీజ్ అండర్స్టాండ్, ఎవ్వరు కూడా హైదరాబాద్ టైమింగ్స్ ఫాలో అవ్వద్దు. లెట్ us చేంజ్. డిసిప్లైన్ అంటే ఏంటనేది మనం వీ హ్యావ్ టు షో దట్ డే. ఎందుకంటే యూజువల్గా నేను బైబిల్ స్టడీ, మేము చిన్న గ్రూప్గా బైబిల్ స్టడీగా జాయిన్ అవుతాము ఎవ్రీ ఫ్రైడే. అక్కడ మేము ఏం మాట్లాడుకుంటామంటే, మన డిసిప్లైన్ చూసి పాస్టర్సే కొంచెం అలర్ట్ అయిపోవాలి. సో అలా డిసిప్లైన్గా మనం ఉండాలి. దాన్ని బట్టి వాళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళకి ఎంత ఆశ ఉంది, ఎంత కోరిక ఉంది, ఎంత తృష్ణ ఉంది అనేది. లైక్ వైజ్ October 2వ తారీఖు కూడా మనం అందరం ఎవరైతే 30 మంది మనం ఎన్రోల్ అయ్యామో, మేము వస్తామని చెప్పి కమిట్మెంట్ ఇచ్చామో, వాళ్ళందరూ కూడా 5 గంటలకి ఖచ్చితంగా మన ఆ క్యాంపస్కి మీరు రండి. ఆ లొకేషన్, అడ్రస్ అవన్నీ కూడా నేను గ్రూప్లో వేస్తాను. గ్రూప్ ఈజ్ వెరీ మచ్ ఓపెన్. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ రెస్పాన్స్ని షేర్ చేయవచ్చు, హాయ్ హలో చెప్పొచ్చు. లేదంటే మనం ఒక ప్రయత్నం చేద్దాం, ప్రతి ఒక్కరు కూడా జస్ట్ మీ పేరు, వాట్ డూ యూ డూ అనేది కూడా మీరు చిన్నగా గ్రూప్లో మీరు వేయొచ్చు. ఆ ప్రయత్నం కూడా చేయండి. అయితే 5 o'clock మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఒక పావు గంట 20 నిమిషాలు ముందు వచ్చినా కూడా నథింగ్ లైక్ ఇట్, రైట్? సో October 2న మనం అందరం కలవబోతా ఉన్నాం. సో గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అయితే ఆ రోజు గురించి ఒక అప్డేట్ ఏంటంటే, మీరు ఒక్కలే కాకుండా మీతో పాటు ఒకవేళ ఆ రోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అకంపెనీ చేయాలి అనుకుంటే, యూ కెన్ షూర్లీ బ్రింగ్ దమ్. దాంట్లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆ రోజు ఫిజికల్ క్లాస్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. కానీ మెంబర్స్కి మాత్రం సపరేట్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. అది కూడా మీరు వాళ్ళకి చెప్పండి. సో మనందరం ఒక సపరేట్ గ్యాంగ్లా కూర్చుంటాము, ఒక గ్రూప్గా కూర్చుంటాము. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ థింగ్స్ టుగెదర్, రైట్? అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఎవరైనా కిడ్స్ ఉంటే మీతో పాటుగా, మీరు మీ భార్య వస్తున్నారు, మీతో పాటు ఒక 2-3 కిడ్స్ ఉన్నారు, ఒక కిడ్ ఉన్నారు, 2 కిడ్స్ ఉన్నారు అంటే కైండ్లీ ఆ విషయాన్ని మీరు గమనించండి. ఏం కంగారు పడద్దు. వీ హ్యావ్ సమ్ గుడ్ పీపుల్ అట్ చర్చ్. ఆ క్యాంపస్లో వాలంటీర్గా ఉన్నారు. మీ పిల్లల్ని కేర్ తీసుకుంటారు. ఆ 2-3 hours ఎంగేజ్ చేస్తారు. వాళ్ళకి చక్కగా ఏ ఒక సాంగ్ నేర్పించడమో, గేమ్స్ నేర్పిస్తామో చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. ఇట్ ఈస్ జస్ట్ దట్ వీ హ్యావ్ టు బీ ఆన్ టైమ్. ఈవినింగ్ 5 o'clock 4:45 వరకు మీరు క్యాంపస్కి రండి. అందరం కలిసి నేర్చుకుందాం. ఫస్ట్ అప్డేట్. సెకండ్ అప్డేట్ ఏంటంటే, యాజ్ ఏ రైట్లీ సెడ్ ఎర్లియర్గా, టైమింగ్స్ మాత్రం మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ విషయాన్ని గమనించండి. మనం 12 సెషన్స్కి కమిట్మెంట్ ఇచ్చాం. 12 సెషన్స్ కూడా టైంకి స్టార్ట్ అవుతుంది, టైంకి ముగిస్తాం. మనం ఎక్స్టెండ్ చేయము, అలా అని చెప్పి డిలేగా స్టార్ట్ చేయము. సో మీరు అందరూ కూడా ఆ విషయాన్ని గమనించాలి. మనం October 2వ తారీఖున 5 గంటల కంటే 5 గంటలకు స్టార్ట్ చేస్తాం. తర్వాత జూమ్లో ఉన్న సెషన్స్ మనం ఏమనుకున్నామంటే, ప్రతి జూమ్ సెషన్ ఈవినింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యి 9:30కి మనం ముగించేస్తాం. 1.5 గంటలు మాత్రమే. మీరు కదలకుండా మీ బుక్, మీ పెన్ను, మీ బైబిల్ పెట్టుకొని కూర్చొని శ్రద్ధగా వినాలి. ఇది మనం ఇచ్చిన కమిట్మెంట్. మనం 8 గంటలకు స్టార్ట్ చేసి 9:30 ముగించేస్తాం. 9:30 తర్వాత ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ టు గో. కానీ కొంతమంది ఉంటే, ప్రాబబ్లీ రిసోర్స్ పర్సన్స్ అవైలబిలిటీ ఉంటే, దే విల్ టేక్ అప్ 2 or 3 questions. అది మీరు వాలంటీర్గా మీ ఇష్టం. బట్ 9:30 యు ఆర్ ఫ్రీ టు గో. సో టైమింగ్స్ మనం ఖచ్చితంగా మనం ఫాలో అవుదాం. ఫైనల్ అప్డేట్ ఏంటంటే, 3వ అప్డేట్. యాక్చువల్గా ఇది మనం 15 మందితో మాత్రమే ఈ వ్యాక్ అకాడమీ ఫస్ట్ కోర్స్ మనం స్టార్ట్ చేద్దాము. ఒక 15 మంది ఎవరైతే సీరియస్ లెర్నర్స్ ఉన్నారో వాళ్ళు ఒక కుటుంబంగా కూర్చొని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్స్, వాక్యాన్ని దేవుని ఉద్దేశంకి తగినట్టుగా ఎలా అర్థం చేసుకోవాలి అనే కోణంలో ఒక సబ్జెక్టు వేలో నేర్చుకోవడానికి మనం ఒక వేదికని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు 15 మంది టక్మన్ అయిపోయారు.
తర్వాత ఏమనుకున్నామంటే జూమే కదా, వై కాంట్ వి ఎక్స్టెండ్ దిస్ ఇన్విటేషన్ టు అదర్స్ అన్నప్పుడు ఇప్పుడు అలా చెప్పిన తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు 30 మెంబర్స్ అయిపోయాం మనం. ప్రైజ్ ద లార్డ్. అయితే ఒకరిద్దరు బ్రదర్స్ ఏమన్నారంటే ఇంకొంతమంది మనం యాడ్ చేసుకుందాం అన్నారు. కానీ మేము కొంతమంది ఫ్రెండ్స్ ఏమనుకున్నామంటే నో, లెట్ us నాట్ టేక్ ఎనీ మోర్. కారణం ఏంటి అంటే మనం ఈ 30 మెంబర్స్ మనది ఒకటే గోల్ ఏంటంటే నేను ఒక్కనే కాదు 30 మంది కూడా నాతో పాటు కలిసి చదువుకోవాలి. రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే మనకి హోంవర్క్ ఇస్తున్నారో, వర్క్ షాప్స్ చేయమంటున్నారో అవన్నీ కూడా మనం క్లియర్గా అవన్నీ కూడా మనం పూర్తి చేయాలి, ఆ హోంవర్క్ చేయాలి. సో ఎక్కువ మంది ఉంటే మనం మానిటర్ చేయలేం కాబట్టి ఈ 30 మంది చిన్న కుటుంబంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటా, ఒకరొకరితో మాట్లాడుకుంటా, ఒకరొకరు డౌట్స్ క్లారిఫై చేసుకుంటా ప్రతి వీక్ ఇవ్వబడినటువంటి హోంవర్క్ ఆ వర్క్ షాప్ని మనం ఖచ్చితంగా ఫినిష్ చేసి 30 మంది 12 సెషన్స్ కంప్లీట్గా మనం సక్సెస్ఫుల్గా చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. సో మనం వీ విల్ టేక్ స్మాల్ స్టెప్స్. అందుకని ఒక క్లోజ్డ్ గ్రూప్గా ఉండాలని 30 మెంబర్స్తో మనం ఆపేసాం. అందరూ కూడా గెట్ ఎక్సైటెడ్. మీ స్కెడ్యూల్ కరెక్ట్గా చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ కీ ఫండమెంటల్ డాక్టర్నల్ సబ్జెక్ట్ ఇది. ఓకే, హెర్మనాటిక్స్, ఎట్లా మనం వాక్యాన్ని డివైడ్ చేసి చదవాలి అనేది మనం నేర్చుకొని దాన్ని మనం అప్లై చేసుకొని ఇతరులకు కూడా నేర్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దేవుడి అవకాశం ఇచ్చాడు కాబట్టి మనందరూ కూడా చక్కగా యూజ్ చేసుకుందాం. అక్టోబర్ 2వ తారీఖున మనం అందరం కలవబోతా ఉన్నాం. ఆ రోజు 5 నుంచి 8 వరకు మనకు బోధ ఉండదు, అది కూడా గమనించండి. ఒక 1 అవర్ 1.5 అవర్ మాత్రమే టీచింగ్ ఉంటుంది. తర్వాత 1.5 అవర్ వీల్ హ్యావ్ సమ్ గుడ్ టాక్, నోయింగ్ ఈచ్ అదర్, డైలాగ్స్ ఉంటాయి, కొన్ని 1-2 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా తీసుకుంటాము. సో కమ్ ప్రిపేర్డ్, ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటెడ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైం. ఈ వీడియో అయిన తర్వాత మీ రెస్పాన్సెస్ ఖచ్చితంగా మీరు మన గ్రూప్లో వేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఆల్ ఆన్ October 2nd.